హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ దవే సౌజన్య ఫ్రెండ్స్. చాలా రోజులు అయిపోయింది కుకింగ్ వీడియో పెట్టేసి. వినాయక చవితి కదా అని వినాయక చవితికి సంబంధించిన వీడియో షేర్ చేశాను. ఇవాళ వచ్చేసి ఇది మనం నిమ్మకాయ పచ్చడి నిల్వ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తీసి పోపు వేసుకుందామని చెప్పి తీశాను. ఇది మనం ఇందులో నిమ్మకాయలు, పసుపు, ఉప్పు, రసము అట్లానే వేసేసి పెడతాం కదా. కొంతమంది అల్లం కూడా తరిగి పెట్టేసుకుంటారు. చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడన్నా ఏదన్నా తినాలనిపించినప్పుడు పుల్ల పుల్లగా అప్పటికప్పుడు తీసి ఈ చట్నీ అనేది నిల్వ పెట్టుకున్న చట్నీ అనేది తీసి పోపు వేసుకుంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ చట్నీ అనేది ఇదిగోండి తీసేసి నేను ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మజ్జిగన్నంలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఉప్పు వేసింది కాబట్టి మనం ఉప్పు వేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మనము ఇందులో కారము, కొంచెం మెంతి పొడి వేసుకొని పోపు వేసేసుకోవాలి నువ్వుల నూనెతోటి. ఒక స్పూన్ మెంతి పొడి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసి మీ దగ్గర మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకోండి, లేదంటే కనుక వేయించేసి కొంచెము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని అయినా సరే ఇట్లా మెంతి పొడి అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, వేసేసుకొని మనం మెంతి పొడి అనేది ఇట్లా కలిపేసుకోవాలి. రుచికి సరిపడా కారం అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే సరిపోయేది వేసుకోండి. కారం కూడా వేసేసుకోవాలి. ఇట్లాగా వేసేసుకొని మొత్తం మనం గరిటెతోటి ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇట్లా బాండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మనము సిమ్లో పెట్టేసుకుని పోపు వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా మనం మొత్తము కలిపేసుకున్నాం కదా. కారం అంతా నిమ్మకాయ పట్టేట్టు మొత్తము కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లానే వచ్చేసి నూనె కూడా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. మనం ఆల్రెడీ ఇందులో మెంతులు వేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్, మెంతి పొడి వేసుకున్నాం కాబట్టి మెంతులు కూడా యాడ్ చేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయ కూడా వేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇందులో ఇంగువ అనేది వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది మెంతులు కొన్ని వేసుకుంటే చాలు. అట్లానే ఆవాలు చిట్పట్లాడాలి. తర్వాత ఎండుమిరపకాయ వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే మనకి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవాలని చిట్పట్లాడాయి కదా. ఒకవేళ మీరు ఇందులో అల్లం వేసుకోవాలనుకుంటే ఇట్లా కొంచెం వేసుకొని వేయించుకుంటే మనకి పచ్చివాసన పోయిన తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం అనేది మీరు ఇందులో అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకొని మొత్తం మనం ఇలా కలిపేసుకుంటే యమ్మీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. పోపు ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇంగు వేయలేదు, నిమ్మకాయలు అవసరం లేదు. ఇది మనం వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని పెరుగన్నంలో ఈ ముక్క కూడా పెట్టుకొని తింటుంటారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.